ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం జూన్ 4వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మీ ఆనందానికి హద్దులే ఉండవని చెప్పుకోవాలి. ఎవరు ఊహించలేనిది మీ యొక్క జీవితంలో జరగబోతుంది. అది ఏంటి? అలాగే వృషభ రాశి వారు ఈరోజు దినఫలాల్లో ఎలాంటి ఫలితాలను చూడబోతున్నారు? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యల నుంచి మేము బయటపడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ గురువుగారు చాలా నమ్మకమైన గురువుగారు. చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే మనకి రిజల్ట్ అయితే దొరుకుతుంది. కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కనుక ఇంకా వృషభ రాశి వారు ఎవరైనా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిక్రమంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వృషభ రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారండి. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ వృషభ రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారు అంటే మాత్రం దాన్ని పూర్తి చేసేంత వరకు ఖచ్చితంగా వదిలిపెట్టని మనస్తత్వం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. అయితే ముఖ్యంగా జూన్ 4వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం ఊహించనిది మీ యొక్క లైఫ్లో జరగబోతుంది. అంటే అటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకి వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఒక సదవకాశం మీ ముందుకి రాబోతుంది. మీరు ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే మీ వృత్తి జీవితానికి సంబంధించి, మీ ఉద్యోగ జీవితానికి, వ్యాపార జీవితానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా ఈ వృషభ రాశి వారి యొక్క ఈరోజు జాతక ఫలితాల ప్రకారం కనపడుతుంది. అయితే మిగిలిన అంశాలు కనుక చూస్తే కనుక వృషభ రాశి వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం వారికి కాస్త పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇది మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్ని మీరు అధిగమించగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తుల్ని కలుసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయండి. వ్యక్తులతో పరిచయం అనేది కొద్ది కాలం పాటు మాత్రమే కాకుండా దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అలాగే చాలా కాలం నుంచి విడిపోయినటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానివ్వండి అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్లో మీరు ఒక పెద్ద సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్నట్లయితే ఆ బాధ మీకు తీరబోతుందని చెప్పుకోవాలి. అంటే ఆ సమస్యకు ఈరోజు దినఫలాల్లో మీరు సమస్యకు పరిష్కారం అయితే అన్వేషించబోతున్నారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకు నూతన వ్యక్తుల పరిచయం ఉండబోతుంది. వారి నుంచి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారండి. మీరు తీసుకునే ఈ నిర్ణయాలు మీకు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించబోతున్నాయి. అయితే వృషభ రాశి వారు ఈ విధంగా బుధవారం రోజు ఆనందదాయకమైనటువంటి ఫలితాలను అయితే సొంతం చేసుకుంటారని చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని అయితే గడుపుతారండి. అలాగే ఈ రోజు నుంచి వృషభ రాశి వారి యొక్క లైఫ్లో 3 అద్భుతాలు జరగబోతున్నాయండి. కానీ అందుకు ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు. కానీ ఇప్పటికే మీ ఇంట్లో ఒక ద్రోహి ఆ వ్యక్తి తిరగడం జరుగుతుంది. ఆ వ్యక్తిని మీ ఇంటి నుంచి ఎల్లగొడితే అప్పుడు మాత్రమే వృషభ రాశి వారు లైఫ్లో 3 అద్భుతాలని చూస్తారు. అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సినటువంటి అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతున్నాయి? లైఫ్లో జరగవలసినటువంటి శుభకార్యాలు ఏ విధంగా మధ్యలో ఆగిపోతున్నాయి? ఆ వ్యక్తి ఎందుకు మీకు ఈ విధంగా అడ్డుపడుతున్నాడు? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నటువంటి వృషభ రాశి వ్యక్తులు ఒక్కసారి ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి.
అలాగే వృషభ రాశి వారు ఏ విధంగా ఉంటారంటే దయాగుణం, దానగుణం, క్షమించే గుణాన్ని కలిగి ఉంటారండి. అంటే వీరికి తమకు నచ్చిన వారు ఎవరైనా సరే వీరికి అపారం కలిగించినా కానీ వారిని క్షమించే గుణాన్ని కలిగి ఉంటారండి. అపరాధం అంటే తప్పు చేసినా కానీ వీరు క్షమించే గుణాన్ని కలిగి ఉంటారండి. వీరి అభిప్రాయాన్ని మార్చడానికి ఎవరికీ కూడా సాధ్యం కాదు. అలాగే వృషభ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వెనక్కి తిరిగి చూడడం అంటే కిందకి పడ్డం అనే అలవాటు లేదండి. ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి ఎదురు నిలబడి వాటిని ఎదుర్కొంటారు కానీ వెనక్కి తిరిగి మాత్రం వెళ్ళరు. అలాగే అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది. ఇకపోతే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వృషభ రాశి వారు. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం ఉండదు. వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది, చాలా బ్రైట్ గా కూడా ఉంటుంది. వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువుల్ని సేకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారండి. దాని కొరకు ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తారు. అంటే మంచి బట్టలు కట్టుకోవడం, మంచి ఆహారం తినడం వీరికి చాలా ఇష్టం. ఏ పని అందు కూడా అలసట చెందక వీరికి ఓపికతో నిలబడతారు. ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశి వ్యక్తులు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయడం అనే బుద్ధి ఉండదు. వీరి జాతకాన్ని గనక పరిశీలించినట్లయితే పెద్ద వ్యాపారంలో కానీ అలాగే వృషభ రాశి వారికి కోపం ఎంతో ఈజీగా వచ్చేస్తుందండి. ఆ వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం అన్నమాట. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను చాలా ఈజీగా తీసేసుకుంటారు. దాని వలన మొండితనం అనేది పెరిగి నష్టం చేకూరుతుంది. మీరు మొండి పట్టుదలను విడవాలండి. ఈ రాశి వారు ప్రేమకు ఇట్టే కరిగిపోతారు. వృషభ రాశి వారు ప్రేమలో చిక్కుకుంటే మాత్రం ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మలాగా చిక్కుకుంటారు. ఎంతటి కార్యాలైనా సరే ఈజీగా చేస్తారండి. వీరు ఎదుటి వారి పొగడ్తలకు ఏమాత్రము కూడా లొంగరు. అంటే వృషభ రాశి వారు తమకు అంటే ఈ రాశి వారికి అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయటే కాకుండా ఇతరుల చేత చాలా చాకచక్యంగా పని చేయించుట నేర్పరిత వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి మధ్య వయసు నుంచి జీవితం అనేది చాలా వండర్ఫుల్ గా ఉంటుందండి. అంటే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారనమాట. మంచి స్థాయికి చేరుకుంటారు, మంచి పదవుల్ని పొందుకుంటారు, మంచి ధన సంపాదన అనేది ఉంటుంది. స్వగృహం నిర్మించుకోవడానికి సొంత ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది. వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటను లక్ష్య పెట్టరు. ఒక వయసులో వీరు కష్టపడిన కారణంగా శ్రమించి పని చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరూ మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు. ఆఖరికి మాత్రం సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. వృషభ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు రూపవతులు అని చెప్పుకోవచ్చు. అలాగే వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే వదిలిపెట్టరు. తమ భర్త జీవిత సంబంధించి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. అదే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు, ఎంతో ప్రేమను అందిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం అనేది చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. వీరికి కోపం అనేది ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. వృషభ రాశి స్త్రీలలో అంటే వృషభ రాశిలో ఇంకా ఎవరైనా జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార జీవితంలో బంధువుల నుంచి, జీవిత భాగస్వాముల నుంచి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్షతను కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో ఆ విషయంలో ఖచ్చితంగా ముందుంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందాన్ని ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆహ్వాదిస్తారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో అయితే ఇతరుల్ని ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటూ ఉంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లో అయినా సరే వీరు ధైర్యంగా ఉంటారు. ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే వీరు ధైర్యాన్ని అసలు కోల్పోరు. పెద్దల ఆస్తులు సంకల్పించడం వలన వీరు ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం అసలు నిలవదు, మంచినీటిలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందుచేత ధన సంబంధ విషయాలను తమ జీవిత భాగస్వాములకి కానీ తల్లిదండ్రులకు కానీ ఇంట్లో వారికి లేదా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యక్తులకైనా సరే అసలు లెక్క చెప్పరన్నమాట. ఇకపోతే ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాల్ని తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తూ ఉంటారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా సరే వీరు విజయవంతంగా ముందుకు వెళతారు. ఏ బిజినెస్ లో అయితే మీరు అడుగు పెడతారో ఆ బిజినెస్ లో అంటే దినదిన అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. దీనితో పాటు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలతో పాటు
ప్రయాణం చేస్తారు. ఈ రాశి వారు గ్లాస్, పేపర్ పరిశ్రమ అభివృద్ధి వాటి జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. ఎందుకంటే కలిసి రాదు. ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేని వారిగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో అత్యంత బద్ధకస్తులు, ఎవరికీ లొంగని వారిగా కూడా ఉంటారు. ఇతరుల మీద ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే కోపం ప్రదర్శించడానికి వెనకాడని వారిగా ఉంటారు ఈ రాశివారు. ఇకపోతే వృషభ రాశిలో జన్మించిన వారు లైఫ్లో 3 అద్భుతాలు చూడబోతున్నారు నిజం. కానీ ఆ విషయంలో ఒక వ్యక్తి మీకు అడ్డుపడుతున్నాడు. అవునండి, మీరు వింటుంది నిజమే. ఇప్పటికే మీ ఇంట్లో ఆ యొక్క ద్రోహి తిరగడం వలన మీకు ఇలా జరుగుతుంది. వెంటనే ఆ వ్యక్తిని మీ ఇంటి నుంచి వెళ్ళగొట్టేయండి. అప్పుడే మీ ఇంట్లో వృషభ రాశి వారికి లైఫ్లో ఆ 3 అద్భుతాలు మీరు చూడగలుగుతారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటే, మీరు అతిగా నమ్మే మీ చిన్ననాటి స్నేహితుడు. అవునండి, మీరు వింటుంది అక్షర సత్యం. మీరంటే ఎంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం ఉన్నట్లుగా పైకి నటించే మీ ప్రాణ స్నేహితుడు చిన్ననాటి నుంచి కూడా ఏదో ఒక విషయంలో మీ పైన కక్ష కట్టాడనమాట. ఆ విషయం మీకు అసలు తెలియదు. దానితో మీ యొక్క ఎదుగుదలలో చూడలేని మీ స్నేహితుడు మీ లైఫ్లో జరగబోయే అంటే ఫలితాలు, శుభ ఫలితాలు దక్కనీయకుండా వాటికి అడ్డుపడుతున్నాడు. మరి వెంటనే ఆ వ్యక్తిని మీ ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలని చూడగలుగుతారు. అదే విధంగా వృషభ రాశి వారి యొక్క లైఫ్లో నుంచి మీకు నష్టాన్ని కలగజేసే ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు 3 అద్భుతాలని చూస్తారు. అవునండి, మీ స్నేహితుడిని మీరు వెంటనే మీ ఇంటి నుంచి వెళ్ళగొడితే అప్పుడు వృషభ రాశి వారి యొక్క లైఫ్లో 3 అద్భుతాలు జరుగుతాయి. ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా మీకంతా కూడా పాజిటివ్ రిజల్ట్ అనేవి వస్తాయి. ముందుగా వృషభ రాశి వారికి సంబంధించి ఆర్థికంగా ఎలా ఉంటుంది అంటే, ఈ సమయం అనేది మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి ఆదాయం అనేది వస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి ఈ మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఈ రాశి వారు ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదని చెప్పుకోవాలి. కాబట్టి ఈ మంత్ మీరు ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేయొచ్చు. ఇక వృషభ రాశి వారికి కెరియర్ పరంగా చూస్తే ఇది మీకు మంచి శుభ సమయం. రాబోయే రోజుల్లో మీరు అనుకున్నటువంటి ప్రతి రంగంలోనూ కూడా సక్సెస్ని సాధిస్తారు. మీరు చేస్తున్నటువంటి జాబ్లో కూడా మీ పై ఆఫీసర్ నుంచి మంచి ప్రశంసలను అయితే పొందుకుంటారండి. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకునేటటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అయితే అందుతాయి. దానితో పాటుగా మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఇక ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు కంటే మీరు ఈ టైంలో ఎక్కువ ఇన్కమ్ని పొందుకుంటారు. అలాగే వ్యాపార పరంగా ఇప్పుడు చూద్దామండి. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఎంతో మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే వృషభ రాశి వారు ఈ సమయంలో కొత్త బ్రాంచెస్ ని ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఈ విస్తరణ అనేది మీ అభివృద్ధిలో అంటే మీ జీవితంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. సో చూశారు కదండి, మీరు ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయండి. మీకు సమయం కుదిరితే రోజు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి ఆరాధించండి. లేదంటే మనసులో మాత్రం గుడికి వెళ్ళకపోయినా సరే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని సబ్స్క్రైబ్ చేసుకోండి.